వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జై భీమ్ సార్. నరగోన్ సార్ ఇవాళ మన ముందున్నారు. వారు సుపరిచితులు. వారి గురించి అసలు అంతగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బీసీ మేధావిగా, బహుజన సిద్ధాంతకర్తగా, బీఎస్పీలో వన్ ఆఫ్ ది ఫౌండర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా మాకు ఒక మాటలో చెప్పాలంటే మా గురువు, బహుజన సిద్ధాంతానికి గురువులాగా మేము భావిస్తాం. అట్లాంటి నారగోన్ గారు ఇవాళ మన స్టూడియోకి వచ్చారు. ఇవాళ వారితో చాలా విషయాలు మాట్లాడదాం. ఎందుకంటే బీఎస్పీ అసలు ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్యూర్ కావడానికి, ఉత్తరప్రదేశ్ సక్సెస్ కావడానికి కారణం ఏంది, ఇప్పుడు దాని పరిస్థితి ఏంది అని ఇలా అనేక అనుభవాలు కాంశీరామ్ గారితో సహా తిరిగాడు కాబట్టి వారితో ఉన్న అనుభవాలు ఏంది, ఇప్పుడు ఎలా బహుజనులు ఏ రకంగా ముందుకు పోతే వాళ్ళ యొక్క అంటే రాజకీయ అధికారంలోకి రావడానికి వీలైతే అనేక అంశాలు చర్చిద్దాం. సార్ జై భీమ్. మనం మరొకసారి ఇప్పుడు యూపీలో సక్సెస్ అయిన బీఎస్పీ ఏపీలో ఎందుకు ఫెయిల్ అయిందని మీరు భావిస్తున్నారు సార్? యూపీలో సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణం అసలు ఏపీలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 1989లో బీఎస్పీని ఇక్కడ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు ఇక్కడ జరిగినాయి. ముఖ్యంగా కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ఇది పెట్టింది పేరు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వినూతనమైనటువంటి పరిస్థితి గతంలో కొనసాగింది. ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండటం, కార్మిక కర్షకుల ఉద్యమాలను ఎక్కువ ప్రభావితం చేయటం, అదేవిధంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ అన్ని యూనివర్సిటీల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ లెఫ్టిజం వైపు ఎక్కువ ఉండటం వల్ల అసలు ఇది ఒక డిఫరెంట్ అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ భారతదేశానికి ఒక డిఫరెంట్గా కనిపించింది. అంటే ఇక్కడ ఉద్యమము, బహుజన ఉద్యమం ఏమో నార్త్ ఇండియాలో వేరే రకంగా ఉండే, అంటే అక్కడ కార్మిక ఉద్యమాలు లేవు, కర్షక ఉద్యమాలు లేవు, కమ్యూనిస్టు ఉద్యమాలు కూడా లేవు. అక్కడ ఉన్నదల్లా మొదటి నుంచి ఏంటిది అని అంటే కాంగ్రెసు, జాతీయోద్యమము, లేదంటే కాంగ్రెసు, కాంగ్రెస్ తర్వాత సోషలిస్ట్ ఉద్యమాలు అక్కడ ప్రారంభమైనాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమాలతోటే మొదటి దశ అన్నీ ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం జరగటము, తర్వాత నక్సల్బరీ మూమెంట్ రావటము, తర్వాత సిపిఐ, సిపిఎం ఈ శాఖలన్నీ పుట్టుక రావటము. దాంట్లో ఏ సమస్య వచ్చినా కార్మికులు, కర్షకులు, కూలీలు ఈ పోరాటాలు, ఈ పదజాలము ఇక్కడ బాగా నాటుకొని పోయింది. ఇంకా కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే కొద్దిగా ప్రధానంగా ఏంటిది అని అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ జాతీయ రాజకీయాలను ఉంటూ బ్రాహ్మణ ఆధిపత్యంతో ఉంటూ ఇక్కడ శూద్ర అగ్రకులాల ఆధిపత్యాన్ని క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీలో చూపించడం ద్వారా అప్పుడు కొత్త పరిస్థితులు ఉత్పన్నమైనాయి. కానీ కమ్యూనిస్టు మూమెంట్ ప్రభావం ఉండటం వల్ల ఇక్కడ ప్రధానంగా నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ శూద్ర అగ్రకులాల యొక్క ఆధిపత్యమే ఎక్కువగా కొనసాగింది. ఈ బహుజన ఉద్యమం ఎస్టాబ్లిష్ ఇక్కడ చేస్తున్న క్రమంలోనే అందరికీ ఒక ప్రశ్న కూడా మొదలైంది. ఏంటిది అని అంటే అసలు ఇంత పవర్ఫుల్ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమమే ఇక్కడ బలంగా ఉంది, కాంశీరామ్ గారి యొక్క ఉద్యమము, అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతము ఇక్కడ ఎట్లా పనిచేస్తుంది, అసలు దీనికి భవిష్యత్తు ఉందా, అసలు అంబేద్కరిజం ఆధారంగా ఉన్నది అసలు సిద్ధాంతమేనా, అసలు కాంశీరామ్ గారికి ఏమి ఏజెండా ఉంది, కాంశీరామ్ గారికి ఫారిన్ పాలసీ ఏముంది, అదేవిధంగా అసలు దానికి ఉన్నటువంటి మేనిఫెస్టో ఏముంది, ఈ ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడగటము, దాన్ని ఒక కొత్తగా వినూతనంగా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో మొదలైంది. కాబట్టి దీని ఎడలనే ఒక సానుకూలత లేదు. అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే సానుకూలమైనటువంటి అభిప్రాయము ఈ కాంశీరామ్ గారి మూమెంటు ఇక్కడ అసలు వేలూనుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఇక్కడ నిలబడదు అనే విధంగా ఒక వాదన ఒకటి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధానంగా అడ్డంకిగా మారినాయి. ఒక రకంగా చెప్పాలి అని అంటే అసలు వాళ్ళే దీన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు అనేది అర్థమైంది. కాబట్టి మరి పెరియార్ గారు ఇప్పుడు ఇక్కడ పెరియార్ గారి ప్రభావం ఉంది కదా. ఇప్పుడు 1920లోనే జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో తర్వాత తమిళనాడులో దాని ప్రభావం కారణంగా బీసీలు అధికారంలోకి వచ్చారు. దాని పక్కనే ఉన్న తమిళనాడు పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభావం ఎందుకు లేకుండా పోయింది అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే
ఇక్కడ కమ్యూనిస్ట్ ప్రభావం మీద ఉంటున్నారు కదా. అవును. అయితే నా అంచనా ప్రకారం ఏంటంటే 1920లో పెరియార్ గారు జస్టిస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది. అప్పటికి 1927లో అంబేద్కర్ గారు విద్యార్థిగానే ఉన్నాడు, అప్పుడే ప్రారంభించాడు ఇప్పుడు మహాచెరువు పోరాటం. సో అంటే అంతకంటే ముందే దక్షిణాదిలో ఇవాళ ఈ బహుజన ఉద్యమ కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి ఇక్కడ అధికారం బీసీల చేతులకు వచ్చింది. ఈ తర్వాత ఈ తెలుగు రాష్ట్రాలకు ఎందుకు ఆ ప్రభావం పడలేదు అనేది అంటే పెరియార్ రామస్వామి యాక్చువల్గా బహుజన ఇది మన సోషలిస్ట్ పార్టీకి ఫౌండర్ కాదు అసలు. పెరియార్ రామస్వామి అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. 1925లో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ప్రారంభించినటువంటి వ్యక్తి. పెరియార్ రామస్వామి కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన రష్యా పర్యటించడము, ఇతర దేశాలు పర్యటించిన తర్వాత అసలు ఆయన కమ్యూనిస్ట్ మూవ్మెంట్ పోవాలన్నా ఏదో అదిగా ఉండి కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టోని ఫస్ట్ తమిళనాడులో ట్రాన్స్లేషన్ చేసింది, తమిళ్లోకి ట్రాన్స్లేషన్ చేసింది కూడా పెరియార్ రామస్వామి. కాబట్టి జస్టిస్ పార్టీ 1920లో అధికారంలోకి వచ్చిన ఈయన పాత్ర ఏం లేదు. పెరియార్ రామస్వామి పాత్ర జస్టిస్ పార్టీకి సంబంధించి ఏం లేదు. జస్టిస్ పార్టీ 1916లో స్థాపించబడ్డది నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ కింద. 1916లో స్థాపించబడి 1920లో అధికారంలోకి వచ్చినటువంటిది జస్టిస్ పార్టీ. జస్టిస్ పార్టీని స్థాపించినటువంటి వాళ్ళు మాధవన్ నాయరు, అదేవిధంగా ముత్తయ్య ముదలియారు, చెట్టియారు, వీళ్ళంతా నాన్ బ్రాహ్మిన్స్, వీళ్ళంతా దాన్ని స్థాపించడం జరిగింది. కాబట్టి జస్టిస్ పార్టీకి ఏం సంబంధం లేదు. కాకపోతే జస్టిస్ పార్టీకి ఏంటిది అని అంటే 1938లో పెరియార్ రామస్వామిని పార్టీ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. 1938లో చేస్తే 1938లో చేస్తే ఆయన ఉన్నప్పుడే పార్టీ ఓడిపోయి తర్వాత ఏంటిది అని అంటే ఇంకా ఆయన డీకే మూమెంట్ను స్టార్ట్ చేయడం జరిగింది. జస్టిస్ పార్టీకి బదులుగా ద్రవిడ కజగము అనే సంస్థను ప్రారంభించాడు. ద్రవిడ కజగాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి పెరియార్ రామస్వామి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ తర్వాత జస్టిస్ పార్టీ మూమెంట్కి వచ్చినాక జస్టిస్ పార్టీలో కుదేలైపోయింది. జస్టిస్ పార్టీని ఆయన దాన్ని డెవలప్ చేయడానికి ఆయన పెద్ద దానిలో ఎక్కువ పాటుపడింది లేదు. కాకపోతే ఏంటంటే డీకే పెట్టిన తర్వాత డీకే నుంచి మళ్ళీ డిఎంకే ఆవిర్భావం జరిగింది. 1948లో డిఎంకే అనేది ప్రారంభించడం జరిగింది. కాకపోతే ఏంటంటే పునాది పెరియార్ రామస్వామి వేసినటువంటి విత్తనాలు ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఉందో దాంట్లో అన్నీ సంయుక్తంగా అంటే నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ డెవలప్ అయింది, పొలిటికల్ పవర్ కావాలి బడుగు బలహీన వర్గాలకు అనేది ఏర్పడింది, ద్రవిడియన్ మూమెంట్కు సంబంధించిన పునాదులు ఏర్పడ్డాయి, అదేవిధంగా యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్ ఏర్పడ్డది, యాంటీ కాంగ్రెస్ వాదం, కాంగ్రెసే ఈ దేశానికి ప్రధానమైనటువంటి శత్రువు అనేది ఏర్పడింది, ఇంకోటి యాంటీ హిందీ మూమెంట్ ఏర్పడింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అనేది ఈ సౌత్ రాష్ట్రాలను మొత్తంగా అనగదొక్కుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆరియన్స్ అంతా కూడా ప్రిడామినెంట్గా పెత్తనం చేస్తూ అక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సౌత్ ఇండియాలో ప్రజలంతా కూడా అణిచివేస్తారు అనేది ఒక 7-8 అంశాలతోటి ప్రధానంగా ఏంటిది అని అంటే ఆయన బలమైన ఉద్యమాన్ని తమిళనాడు ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఆయనను అందరూ ఫాదర్ కింద గుర్తిస్తారు. పెరియార్ రామస్వామిని అన్ని ఉద్యమాలకు ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఆయనను గుర్తించి ఇంకా ఏ ఉద్యమం వచ్చినా ఆయనే పితామహుడు, ఆయనే ఒక తండ్రి లాంటి వాడు సౌత్ ఇండియాకు, ముఖ్యంగా తమిళనాడు ప్రాంతానికి అనేది వచ్చింది. కాబట్టి పెరియార్ రామస్వామి కంటే ముందు జస్టిస్ పార్టీ చేసిన మూమెంటే భారతదేశంలో చాలా ముఖ్యమైనటువంటి ఉద్యమం. ఎందుకంటే జస్టిస్ పార్టీ మూమెంట్ అని అంటే దాంట్లో కమ్మ, రెడ్డి, వెలమ, అదేవిధంగా శూద్ర అగ్ర కులాల కలయికతోటి ఏర్పడినటువంటిది జస్టిస్ పార్టీ. అంటే బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది జస్టిస్ పార్టీ. కాబట్టి జస్టిస్ పార్టీ అనేది సౌత్ ఇండియాలో ఒక బలమైనటువంటి మూమెంట్గా ఏర్పడ్డది. ఇప్పుడు ఇలా రెడ్డి, వెలమలు, కమ్మ వాళ్ళు బలపడటానికి పునాది 1916లో నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దాని ద్వారా అప్పుడు వాళ్ళంతా బానిసలే, రాజకీయ బానిసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే. 1916లో పెడితే 1919లో మార్టెక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్లో మెస్టన్ కమిషన్ ఆధారంగా పొలిటికల్ రిజర్వేషన్స్ ప్రవేశపెట్టబడ్డది. అసలు భారతదేశంలో 1909 తర్వాత మింటో మార్లే రిఫార్మ్స్ ముస్లింల కోసం భారతదేశంలో ప్రప్రథమంగా భారతదేశంలో 9 ప్రెసిడెన్సీలలో ముస్లింలు, ఈ హిందువులు మేము 90% ఉన్నారు హిందువులు, ముస్లిం సమాజం 10% ఉంది,
బ్రిటిష్ వాళ్ళు కనుక ఎన్నికల విధానాన్ని పెడితే ఓట్లే ముఖ్యమైనవి. కాబట్టి మరి ఓట్లు ఎవరు ఎక్కువ ఉంటాయి అని అంటే హిందువులే ఎక్కువ ఉంటాయి, 90% వాళ్ళే ఉంటారు. మరి 90% వాళ్ళ హిందువుల ఓట్లు ఉన్నప్పుడు 10% ఉన్నటువంటి మా ఓట్లతోటి మేము ఎట్లా గెలవగలుగుతాం? కాబట్టి మేము ఇక ఎన్నడూ గెలవలేము. కాబట్టి ఎన్నికల సిస్టమ్ మెజారిటీ కాకుండా ఎవరి వాటా వాళ్ళకు వచ్చే విధంగా సపరేట్ ఎలక్టరేట్, అంటే మా ముస్లిం సమాజానికి 10% ఓట్లుంటే 10% సీట్లు ఇవ్వండి, మా 10% ఓట్లతోటే మా 10% ఎమ్మెల్యేలను ఎంపీలను మేము ఎన్నుకుంటాం, ఇక వాళ్ళ ప్రమేయం లేదు. కాబట్టి మాకు ఈ సిస్టమ్ ఇవ్వాలనేది ముస్లిం లీగు దీన్ని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి దీన్ని ముందు ప్రతిపాదించాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి అసలు అద్భుతమైనటువంటి వ్యక్తి. భారతదేశంలో 1878లో వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ అతను. వైస్రాయ్ కౌన్సిల్ మెంబరు, అలీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు. 1886లో ఆల్ ఇండియా మహమ్మదన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి పెట్టి భారతదేశంలో ఉన్న మొత్తం ముస్లిం సమాజంలో ఎడ్యుకేషన్ను డెవలప్మెంట్ చేయడానికి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ను డెవలప్మెంట్ చేయడానికి, సైంటిఫిక్ ఆలోచనను డెవలప్ చేయాలనే పట్టుదలతోటి ఆ సంస్థను స్థాపించిండు. దాన్ని సంస్థ స్థాపించిన దాని తర్వాత నేను చనిపోయిన తర్వాత ఆ సంస్థ ద్వారానే ఢాకాలో 1906లో అందులో ఉన్న 2-3 వేల మంది డెలిగేట్స్ హాజరై ముస్లిం లీగ్ కన్వర్ట్ అయింది. ముస్లిం లీగ్ ఏర్పడటానికి మహమ్మదన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఏదైతే ప్రతి సంవత్సరం అది ఒక చోట మహాసభ జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి సంస్థ. ఎంఐఎం ఇది ఇక్కడ ఓన్లీ సౌత్ ఇండియా, ఇది ఇక్కడ రాజాకార్ మూమెంట్ కంటే ముందు ఇక్కడ నిజాం పరిపాలనలో ఉంది. ఎంఐఎంకి ఏం సంబంధం లేదు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది నార్త్ ఇండియా బేస్డ్ మొత్తం కూడా. దానికి మొయిసేన్ హుల్ ముల్క్ అనే వ్యక్తి ఒక ఆయన, వికార్ హుల్ ముల్క్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా మళ్ళీ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ శిష్యులే. వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఎక్కడోలో కాదు, నిజాం కింద ఐఏఎస్గా రిటైర్డ్ అయ్యి సివిల్ సర్వీసులలో ఇక్కడ పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత అలీగఢ్కు పోయి అలీగఢ్లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కింద పనిచేసిన వాళ్ళు వీళ్ళిద్దరు. ఇక్కడ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళే, నిజాం కింద పరిపాలనలో సర్వీస్ చేస్తూ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు. ఈ చరిత్ర అంతా తెలియదు చాలా మందికి తెలియదు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అసలు ఆయన చాలా స్కూళ్ళను ప్రారంభించిండు. ఇంకా మీకు డీటెయిల్గా చర్చ జరగాలంటే సమాజానికి తెలియాలి. ఎందుకనంటే మహాత్మా జ్యోతిరావు పూలే పశ్చిమ భారతంలో స్కూళ్ళు పెట్టి మొత్తం ఏందనంటే భట్జీ షెట్జీలకు వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మిక కర్షక ఉద్యమాలకు శ్రీకారం చుట్టాడు. ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఉత్తర భారతదేశం పూలే ఒక రకంగా చెప్పాలంటే. ఆయన చరిత్ర ఎవరు ఇంకా దానికి అంతగా దాని ప్రాముఖ్యతలోకి రాలేదు. ఆయన ఎన్నో స్కూళ్ళు ముస్లిం సమాజానికి పెట్టిండు. మొత్తం ముర్దాబాద్ అని, అదే విధంగా మీర్జాపూర్ అని మొట్టమొదటి స్కూళ్ళు స్థాపించిండు ఫస్ట్ స్టేజ్లో. తర్వాత ఆయన ఏం నిర్ణయానికి వచ్చిండనంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వల్ల అసలు ఉద్యోగాలు పెరుగుతున్నాయి, మిలిటరీ సిస్టంలో పెరుగుతున్నాయి, ఐఏఎస్ వచ్చింది, ఐపీఎస్ వచ్చింది. ఈ తెలివైనటువంటి బ్రాహ్మణులు ఎవరైతే బెంగాలీ బ్రాహ్మణులు ఉన్నారో, బెంగాలీ బాబులు అని అంటారు. బెంగాలీ బాబులు అని అంటే కాయస్థ, బ్రాహ్మణ, అదేవిధంగా వైద్య కమ్యూనిటీలు 3 కలిపితే బెంగాలీ బాబులు అని అంటారు. ఈ బెంగాలీ బాబులు అనే వాళ్ళు తెలివి కల్లోళ్ళు బ్రిటిష్ ఎడ్యుకేషన్ తొందరగా కబ్జా పెట్టేసి వాళ్ళు మొత్తం ఐఏఎస్ ఐపీఎస్లోకి దూరిపోతున్నారు. కాబట్టి వాళ్ళ సంఖ్య పెరిగిపోతే ఇంకా మనం తగ్గిపోతాము. కాబట్టి ముస్లిం సమాజం వెనుకబడిపోతుంది. ఈ వెనుకబడ్డ సమాజం ముందుకు రావాలి అని అంటే వీళ్ళకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తప్ప వేరే మార్గం లేదు. కానీ ఆ రోజులనే కానీ ముస్లిం సమాజం ఏమో గడ్డగట్టుకొని పోయింది. అసలు వీళ్ళు ఇస్లాంను ఈ ఇతరత్ర ఈ ఇస్లాంకు సంబంధించిన సూత్రాలనే ఎక్కువ పాటిస్తారు. ఈయన చెప్పేటప్పటికి అసలు ఈయనను అర్థం చేసుకోవటం కూడా అలా కష్టమైపోయి అసలు ఈయన ఇస్లాంకు వ్యతిరేకంగా పోతున్నాడా అని అసలు వీళ్ళు కొంత ముస్లిం సమాజం ఈయనను బహిష్కరించడం, దూరం పెట్టడము, ఆయన ఐడియాలజీని గుర్తించడానికే నిరాకరించారు. అయినా ఈయన ఏం చేసిండు, ఇతని కొడుకుని ఎడబెట్టుకొని లండన్కు పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని చూపించి, అదేవిధంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలన్నీ స్టడీ చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ ముస్లిం సమాజానికి కావాలని ఇండియాలో స్థాపించిండు ఆయన తీసుకొచ్చి. అప్పుడున్న గవర్నరు లిట్టన్ అనుకుంటా, అతని ద్వారా ఇనాగ్రేషన్ చేయించి 1886లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అని ఒక దాన్ని ప్రారంభించడం జరిగింది. అదే 1920లో అలీగఢ్ యూనివర్సిటీగా మారింది. పెద్ద యూనివర్సిటీ అయింది భారతదేశంలో. అది స్వాతంత్ర యోధులను ఎంతోమందిని ప్రొటెక్ట్ చేసింది అది. కాబట్టి ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గొప్ప విశ్లేషణ ఆ రోజులలో ఏం చేసిండంటే, అసలు ఈ భారతదేశం అనేది యూనివర్సల్గా ఒక్క తీరుగా లేదు.
ఇది అంత రైళ్ళ కంపార్ట్మెంట్లు. ఆయన భాష ఏంటంటే అంత కంపార్ట్మెంటల్ సిస్టమ్. భారతదేశం అనేది ఒక కంపార్ట్మెంట్లో బ్రాహ్మణులు ఉంటారు, ఒక కంపార్ట్మెంట్లో కాయస్థులు ఉంటారు, ఒక కంపార్ట్మెంట్లో వైశ్యులు ఉంటారు, ఒక దాంట్లో బీసీలలో అనేక కులాలు ఉన్నాయి, ఎస్సీలో ఒక కంపార్ట్మెంటు, ముస్లింలో ఒక కంపార్ట్మెంటు. కాబట్టి ఇదంతా భోగిల టైపు భారతదేశం అంతా. దీనికి ఒకటే రకమైన విధానాలు ఈ భారతదేశంలో పనికిరావు. ఏ కంపార్ట్మెంట్కు ఆ కంపార్ట్మెంట్కే విధానాలు తయారు చేయాలి, ఓటింగ్ సిస్టమ్ ఇవ్వాలి. వీళ్ళకి సపరేట్గా అందాలి, ఫలాలు అందాలి అని అంటే వాళ్ళకి ప్రత్యేకంగానే తయారు చేయాలి అనేది ఆయన సిద్ధాంతం. అదే చివరికి ఏం చేసింది, సపరేట్ ఎలక్టరేట్కు దారి తీసింది. ఆయన చేసిన మూలాలు దానివల్లనే తర్వాత ఈ మొయిసే అంబేద్కర్ కూడా సపరేట్ ఎలక్టరేట్స్ ఆ స్ఫూర్తితోటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన 1918లో సౌత్ బరో కమిషన్ దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇచ్చి ఓటాకు, అప్పుడు లిమిటెడ్ ఓటాకు కదా, అప్పుడు చదువుకున్న వాళ్ళకే ఓటాకు, భూమి ఉన్న వాళ్ళకే ఓటాకు, ట్యాక్స్ కట్టే వాళ్ళకే ఓటాకు, అదే తోటలు ఉన్న వాళ్ళకే ఓటాకు, మిలిటరీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకే ఓటాకు, భర్త చనిపోతే భార్యలకు మళ్ళీ ఆ ఓటాకు షిఫ్ట్ అయ్యింది. అనేక రకాల ఓటాకు తోటలు, ఇవన్నీ కాఫీ తోటలు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి ఇవ్వటం జరిగింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే అసలు ఇవన్నీ మా ఎస్సీ కులాలల్లో ఈ తోటలు ఉన్నోళ్ళు ఎవరు ఉంటారు, భూములు ఉన్నోళ్ళు ఉంటారా, ఇంటి ట్యాక్స్లు ఎవరు ఉంటారు, కాబట్టి వాటిల్లో సడలింపులు చేయండి, మాకు కూడా ఓట్లు వేసే విధంగా ఉండాలంటే ఆ రిజిడిటీ నుంచి సడలింపులు చేస్తే మాకు కొన్ని పెరుగుతాయి, అందుకని సపరేట్ ఎలక్టరేటు కావాలని ఇతను డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అయితే 1909లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆలోచనల ఆధారంగానే మొదటిసారిగా భారతదేశంలో మింటో మార్లే రిఫార్మ్స్ ద్వారా ఈ సపరేట్ ఎలక్టరేట్ అనేది అమలైంది. అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో ఇచ్చారు, రాజకీయ రంగంలో ఇచ్చారు, కాలేజీలలో కూడా సీట్లలో కూడా ఇది ఇచ్చారు. ఇది ముస్లింలకు ఇంప్లిమెంట్ అయింది, 9 ప్రెసిడెన్సీలలో ఇంప్లిమెంట్ అయింది. కానీ అంతకుముందు ఛత్రపతి సాహు మహారాజు 1902లో తన కొల్లాపూర్ సంస్థానంలో మాత్రం 1902లో అందరికంటే ముందు భారతదేశంలో ఈ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేసిన మోడల్ ఒకటి ఉంది. కానీ అది అంతవరకే పరిమితమైంది. వాళ్ళ సంస్థానం చిన్న సంస్థానం వరకే పరిమితమైంది. కానీ యూనివర్సల్గా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే మద్రాస్ ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, అన్నింటి పెద్ద పెద్ద ప్రెసిడెన్సీలు వీటిలలో ముస్లింల వల్లనే వచ్చి విస్తరించబడ్డది. అది యూనివర్సల్గా తయారైంది అప్పటికే. దాన్ని చూసిన తర్వాతనే 1916లో మద్రాసులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి హిందువులని పేరుకే ఉన్నాం కానీ హిందువులలో బ్రాహ్మణులకే చదువులు ఎక్కువ ఉన్నాయి, దేశముఖులు కూడా వాళ్ళే, భూములు వాళ్ళే, తోటలు వాళ్ళే, ఓట్లన్నీ వాళ్ళకే ఉన్నాయి. మా నాన్ బ్రాహ్మణులకు ఓట్లు లేవు, ఏం లేవు, మాకు చదువు కూడా తక్కువ, ట్యాక్స్ కూడా తక్కువ. కాబట్టి మేము ఎట్లా గెలవగలుగుతాం? కాబట్టి మాకు ఈ బ్రాహ్మణులతోటి మేము పోటీ పడలేకపోతున్నాం, గెలవలేకపోతున్నాం, మాకు సపరేట్ రిజర్వేషన్ అన్నా సపరేట్ ఎలక్టరేట్ అన్నా మాకు ఇవ్వాల్సిందే అనేది వాళ్ళు 1916లో మద్రాసులో సమావేశమై నాన్ బ్రాహ్మణులంతా కూడా నాయర్సు, రెడ్డియార్సు, అదేవిధంగా కమ్మ, వెలమ, ఓబీసీ సెక్షన్ల నుంచి కొంతమంది, అంటరాని కులాల నుంచి వాళ్ళ వెంట ఉన్న నాయకులు కొంతమంది, వీళ్ళందరితోటి కలిపి ఈ నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ను తయారు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటిది అని అంటే వచ్చినటువంటిది బ్రిటిష్ వాళ్ళకు లండన్కి వెళ్ళారు డెలిగేషన్. మామూలు విషయం కాదు. ఈ మాధవన్ నాయర్ అయితే డెలిగేషన్ పోయిన వ్యక్తి అక్కడ 3 నెలలు ఉండి వాళ్ళని పార్లమెంటు మెంబర్లను కలిసి ఈ డిమాండ్ను అమలు చేయడం కోసం నానా తంటాలు పడ్డారు. రెడ్డి నాయుడు అని ఒక అతను, అదేవిధంగా మాధవన్ నాయర్, వీళ్ళంతా ఒక టీం లాగా పోతే ఒక అతను అనారోగ్యానికి గురయ్యి మాధవన్ నాయర్ అక్కడే చనిపోయాడు. మాధవన్ నాయర్ అక్కడే చనిపోయాడు, లండన్లోనే. ఆ విధంగా సాక్రిఫైస్ చేసి మొత్తం ఏంటంటే ఒక టీము మొత్తానికి సాధించుకొని వచ్చిన తర్వాత అక్కడ ఒకటి మెస్టన్ కమిషన్ అని వేశారు. ఒకటి బ్రిటిష్ వాళ్ళు దీన్ని పరిశీలించడానికి వీళ్ళకి అన్యాయం జరుగుతుందా లేదా, నిజంగానే బ్రాహ్మణులే దీన్ని అన్ని అనుభవిస్తున్నారా అని పరిశీలించడానికి 1918లో మెస్టన్ కమిషన్ నియమించడం జరిగింది. అది 1919లో కమిషన్ ఇచ్చి ఇది వాస్తవమే, నాన్ బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఉన్న కొన్ని పొలాలన్నీ ఒకటే వర్గం కొల్లగొడుతుంది అని రిపోర్ట్ ఇస్తే అప్పుడే 1919లో మాంటేగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ వచ్చినాయి. దాంట్లో నాన్ బ్రాహ్మణులకు చట్టం చేయడానికి మొదలుపెట్టి దాంట్లో 1919లో నాన్ బ్రాహ్మణులకు పొలిటికల్ రిజర్వేషన్స్ వచ్చినాయి, క్రిస్టియన్లకు వచ్చినాయి, సిక్కులకు వచ్చినాయి. 3 వర్గాలకు ఫస్ట్ ముస్లింలకు ఉండే 1909 మింటో మార్లే రిఫార్మ్స్లో 1919కి వచ్చేటప్పటికి ఆ రిఫార్మ్స్లో 3 వర్గాలకు రిజర్వేషన్స్ వచ్చినాయి పొలిటికల్ ఫీల్డ్లో. దాని ఫలితమే
ఇంకా 1919లో రిజర్వేషన్స్ ఎప్పుడైతే ఇచ్చారో 1919లోనే ఎన్నికలు జరిగినాయి. ఏది మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగితే దాంట్లో 128 డైరెక్ట్గా ప్రజలతోటి ఎన్నికయ్యే సీట్లు. అందులో 68 సీట్లలో ఈ నాన్ బ్రాహ్మణులకు రిజర్వేషన్ కోటా కింద గెలిచినటువంటి కోటా కింద ఇస్తే 28 సీట్లు వీళ్ళకు అసలు వీళ్ళే పోటీ చేయాలి, నాన్ బ్రాహ్మణ్సే పోటీ చేయాలి, బ్రాహ్మణులు పోటీ చేయడానికి వీల్లేదు. అప్పుడు వీళ్ళకి మెజారిటీ సీట్లు వచ్చినాయి. ఇంకా కొంత బయట నుంచి కూడా ఓపెన్ సీట్లలో కూడా గెలిచారు. అప్పుడు ఎవరికి మెజారిటీ రాలేదు. కానీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే నాన్ బ్రాహ్మణ్ పార్టీకి, ఈ జస్టిస్ పార్టీకి ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఇచ్చింది. అప్పుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో మొదటిసారిగా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక బహుజన ప్రభుత్వం టైప్ ఏర్పడ్డది. ఈ రోజు చూస్తే కమ్మారెడ్డి వెలమలు డెవలప్ అయినట్టుగా వీళ్ళు శూద్రాగ్ర కులాలు వీళ్ళు కూడా భూస్వాములే కదా అని అనిపిస్తుంటుంది. కానీ 1920లో అసలు ఏమీ లేదు వీళ్ళకి. అసలు అంతా పశువుల కాసి పేడ తీసి అగ్రికల్చర్ లేక మనం ఇప్పుడు ఎట్లా పరిస్థితి బీసీలు ఎస్సీలు ఎట్లా ఉన్నామో ఆ పరిస్థితే. కాబట్టి అది ఒక పెద్ద రివల్యూషనే. ఎందుకంటే వాళ్ళు కూడా బ్రాహ్మణ వ్యతిరేక పోరాటంలో వచ్చినోళ్ళే. మనం ఎట్లా తంటాలు పడ్డామో వాళ్ళు 1916 నుంచి 20 దాకా నానా తంటాలు పడ్డారు. ఏది రిజర్వేషన్లు మాకు కావాలి, ఇవ్వాలి, బ్రాహ్మణులే అన్ని అనుభవిస్తున్నారు అని. ఇప్పుడు మనం ఎట్లా అంటున్నాం, రెడ్డి వెలమలే అనుభవిస్తున్నారు, మా బీసీలకు లేవు, ఎస్సీలకు లేవు, ముఖ్యమంత్రి ఎస్సీ కూడా లేదు అని మనం ఎట్లా అంటున్నాము, వాళ్ళ పరిస్థితి కూడా అంతే. కాబట్టి అధికారంలోకి వచ్చినాక తర్వాత ఈ మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన మునుస్వామి నాయుడు కమ్మ ముఖ్యమంత్రి అయ్యాడు, రెడ్డి నాయుడు కాపు ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడ రెడ్లు అయితే 3-4 రెడ్లు అయ్యారు చెల్లపల్లి. అదే విధంగా రామరాయ నింగార అని చెప్పి వెలమ ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ బొబ్బిలి రాజా వీళ్ళంతా కూడా, పానగల్ రాజా వీళ్ళంతా ముఖ్యమంత్రులు, క్యాబినెట్ హోదా. అసలు తమిళనాడులో ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ఆ దశలో తెలుగు ప్రాంతాల నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి అయ్యారు. చెల్లపల్లి రాజా అనే వ్యక్తి పార్లమెంట్ మెంబర్ గెలిచాడు జస్టిస్ పార్టీ ద్వారా. అద్భుతాలే, ఎన్ని సంచలనాలు. అప్పుడు పెరియార్ రామస్వామి అసలు ఇక్కడ ఉన్న త్రిపురనేని రామస్వామి చౌదరి కూడా జస్టిస్ పార్టీ మూవ్మెంట్కు అనుబంధంగానే పనిచేసిన వాళ్ళు. తర్వాత పెరియార్ రామస్వామి తోటి త్రిపురనేని రామస్వామి చౌదరి కలిసి ఇద్దరు చెన్నైలో ఉద్యమ కార్యక్రమాలు ప్రారంభించండి. అందుకనే ఇక్కడ కోస్టల్ బెల్ట్లో తెనాలి గుంటూరు ప్రాంతము అనేది అసలు యాంటీ బ్రాహ్మణ్ మూవ్మెంట్కు కేంద్రమైంది. విజయవాడ కానీ గుంటూరు కానీ త్రిపురనేని రామస్వామి చౌదరి ఈ బ్రాహ్మణులు పూజారులుగా ఎందుకు ఉండాలి, వాళ్ళ కాళ్ళు మనం ఎందుకు మొక్కాలి, వాళ్ళు శాస్త్రోక్త వాళ్ళు చదువుతుంటే మనం పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి, మన కులాల్లో నుంచే వేద పండితులను మనమే తయారు చేసుకోవాలి, పూజారులను మనమే తయారు చేసుకోవాలి అని ఆశ్రమాలు పెట్టి అప్పుడు ఆయన శంభూక హోద అంతా హేతువాదము, యాంటీ బ్రాహ్మణవాదము పెద్ద మూమెంట్. అది ఇప్పటికీ అదొక పెద్ద సెంటర్. ఆ చరిత్ర అంతా ఇంకా అదొక చరిత్ర. అది చెప్పుకుంటూ పోతే ఇంకా అదొక మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ జరిగింది కదా, అసలు దానికి ప్రధాన కారణం ఎవరు? దానికి పెరియార్ రామస్వామి కదా. పెరియార్ రామస్వామి అసలు చాలా మందికి కొన్ని విషయాలు తెలియదు కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఓబీసీలకు అంతకుముందు ఉన్న ఇవన్నీ వెళ్ళిపోయినాయి. కొత్త రాజ్యాంగంలో లేవు. ఇవేమి అందులో ఈక్వాలిటీ సిద్ధాంతం ప్రకారము పెరియార్ రామస్వామి తమిళనాడు ప్రజలకు రిజర్వేషన్స్ కమ్యూనల్ సిస్టమ్ ప్రకారం అమలు చేయబోతే అందులో చట్టాలలో లేక వాడు కొట్టేసింది మొత్తం. మద్రాసు కోర్టు కొట్టేసినతో వరకు ఇలా సుప్రీంకోర్టుకు పోతే కూడా రాజ్యాంగం ప్రకారం కొట్టేసింది. వీళ్ళకి ఆడ క్లాజులే లేవు, సపరేట్ క్లాజులు లేవు. లేకపోయేటప్పటికీ అందులో బీసీలకని లేదు, ఓబీసీలకని లేదు, విద్యాపరంగా ఎడ్యుకేషనల్ గా వెనకబడ్డ వాళ్ళకనే పదాలు అందులో లేవు. లేకపోయేటప్పటికి కొట్టేసేటప్పటికి ఇక పెరియార్ రామస్వామి ఉగ్రదగ్రుడు అయిపోయాడు మొత్తం. అసలు ఇదేంది, దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో మాకు రిజర్వేషన్లు ఉన్నాయి, మొత్తం పొలిటికల్, అదేవిధంగా ఎడ్యుకేషనల్, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్స్ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చినాక కొత్త రాజ్యాంగం వచ్చినాక మాకు లేకపోవటం ఏంటిది అని, మాకు బీసీలకు రిజర్వేషన్లు లేని ఈ రాజ్యాంగం మాకు అక్కర్లేదని అంబేద్కర్ బతుకున్నప్పుడే కాల్చేస్తే అంబేద్కర్ కూడా ఒక దశలో నాకు తెలిసి ఆ తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య ఒక క్వశ్చన్ అడిగిండు ఏడా రాజ్యసభలో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏది మరి మీరు చేయబట్టే కదా రాజ్యాంగం రాసింది మీరే కదా, ఇప్పుడు అన్ని సమస్యలు వస్తున్నాయి, ఏ సమస్య పరిష్కారం కావట్లేదు, మీరు కూడా ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అని మీరు కూడా లేచి మాట్లాడుతున్నారు, కానీ మీరే కదా రాజ్యాంగంలో ఉండి అంత దాన్ని చూసింది అని అంటే
అప్పుడు అంబేద్కర్ లేచి అసలు పేరుకు మాత్రమే నేను రాజ్యాంగంగా ఉన్నా కానీ అసలు నేను రాసింది కాదు, నా ఇష్ట ప్రకారం జరిగింది కాదు కానీ ఓపెన్ గా చెప్పిండు. అలా రికార్డ్ అయ్యింది. ఇప్పటికి నేను మన పుస్తకం తీసి చూస్తే సుందరయ్య చేసిన క్వశ్చన్ కే సమాధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు నా ఇష్టపూర్వకంగా నేను రాసింది కాదు, నేను దానికి అసలు నా స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది అని ఆయన ఓపెన్ గా చెప్పేసిండు. అంటే పెరియార్ రామస్వామి రాజ్యాంగాన్ని తగలబెట్టేట్టు చెప్పిండు, దానికి అనుకూలంగా అంటే దాని వాతావరణంలో ఉన్నట్టుగా ఫలితాలను ఇస్తలేదు అనేది అర్థమయ్యేటట్టుగా నా ఇష్ట ప్రకారంగా లేదు, అది నేను రాయలేదు, దాన్ని ఊకే ప్రతి ఒక్కరు కూడా నేను రాసిందని నా మీద అంటగడుతున్నారు, నా మీద చేస్తున్నారు. కొంతమంది వాదిస్తున్నట్టుగా పూర్తి అంబేద్కర్ రాసింది కాదు, ఇది ఆయన ఆలోచనలు లేవు అన్నట్టుగానే కదా అర్థం. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభావం ఉంది కానీ ఆయన ఒక అంటే పూర్తిగా ఆయన ఆలోచన కానీ తయారు చేసిన అన్ని సబ్ కమిటీలు ఏది ప్రతి దాన్ని కూడా ఆమోదం సబ్ కమిటీలు అన్ని కూడా ఎవరి ఉన్నాయి, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, లేకపోతే రకరకాల అంతా కమిటీలకు చైర్మన్లు. ఆ చైర్మన్లు ఆమోదించి తీసుకొని వచ్చి రాజ్యాంగ సభలో ప్రవేశపెడితే ఓటింగ్ ప్రకారం దాన్ని అమలు జరిగింది. అంతేగాని అందులో అంబేద్కర్ ఒకటే రాసి తీసుకుపోయి ఆమోదం తెలియజేసినవి కావు. ప్రతి దాని మీద ఓటింగ్ సబ్ కమిటీల ద్వారా అన్ని ఓటింగ్ జరిగినాయి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ లీగల్గా సంబంధించినవి, శాస్త్రానికి సంబంధించినవి వాటిని కరెక్ట్ చేయడం చేసిండు కానీ దానికి ఒక రూపం ఇచ్చి స్మూత్ చేయడానికి ఏ పదం ఉండాలి, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంది, మిగతా అంశాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన అంశాల కంటే కూడా మిగతా అంశాలను అసలు ఈ దేశానికి లిబర్టీ కానీ, పొలిటికల్ జస్టిస్ కానీ, ఈక్వాలిటీ కానీ, లేకపోతే లీగల్ గా రాజ్యసభకు, లోక్సభకు, మంత్రివర్గానికి దీనికి సంబంధించిన అంశాలలో అంబేద్కర్ చాలా ఉపయోగపడే విధంగా సలహాలు ఇచ్చి దాంట్లో ఎప్పటికప్పుడు సవరణలు చేసిండు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లలో ఈయన సబ్ కమిటీలు చేసినటువంటి నిర్ణయాలే ఒకవేళ అదే నిజమైతే అసలు 1935 చట్టము అనేది భారతదేశంలో అత్యున్నతమైనటువంటి చట్టం. ఆ రాజ్యాంగ సభలకు వెళ్ళటానికి ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండని అంటే ఇంకెందుకు కొత్త రాజ్యాంగం ఎందుకు, ఈ 1935 చట్టం ఏదైతుందో అది అద్భుతంగా ఉంది, దాంట్లోనే ఏమన్నా కొద్ది గొప్ప మార్పులు చేసి మనం అనుకూలంగా మార్చుకుంటే సరిపోతుంది అనే నిర్ణయానికి కూడా వచ్చి తన అభిప్రాయాలను తెలియజేయటం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఇక అనివార్యంగా అందులోకి ఈయనకు కూడా చివరికి పోయే అవకాశం లభించింది. పోయిన తర్వాత ఇక మళ్ళీ ఆయన అభిప్రాయాలన్నీ భిన్నంగా వేరే రకంగా మారిపోయినాయి. కానీ 1935 చట్టం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు కావాలని అడిగిందంటే దాంట్లో అసలు పోరాటం చేసి 1909 నుంచి పోరాటం చేసి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క వర్గం వాళ్ళు 1909 ముస్లింలు పోరాటం చేసి బ్రిటిష్ గవర్నమెంట్ తోటి సాధించి రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగము, అదేవిధంగా అన్నిట్లలో సాధించడం జరిగింది. తర్వాత 1916 నుంచి నాన్ బ్రాహ్మణులు పోరాటం చేసి 1919 చట్టంలో వాళ్ళు రిజర్వేషన్లను, విద్యా ఉద్యోగ రంగాలను సాధించడం జరిగింది. దాంతో పాటే సైమల్టేనియస్ గా పంజాబ్ రాష్ట్రంలో సిక్కులు అదేవిధంగా ముస్లింలు కలిసి వాళ్ళు పోరాటం చేయడం వల్ల సిక్కులకు రిజర్వేషన్లు వచ్చినాయి. 1919లోనే క్రిస్టియన్లకు కూడా రిజర్వేషన్లు వచ్చినాయి. ఇట్లా ఒక్కొక్క వర్గం వాళ్ళు దళితులకు ఇప్పుడు వచ్చాయి. దళితులకు 1932లో అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే భారతదేశంలో చివరికి వచ్చినాయి దళితులకు. అంటే ఇంకా చివరికి అంటే 1935లో మహిళలకు వచ్చినాయి, మహిళలకు రిజర్వేషన్లు వచ్చినాయి. 1935 చట్టం 1932లో కమ్యూనల్ అవార్డు రౌండ్ టేబుల్ సమావేశాలు 31, 32లో జరిగినాయి లండన్. అప్పుడు అంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ కమిషన్ కానీ లోథియన్ కమిషన్ లో మెంబర్ అనుకుంటా బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ ఓటింగ్ ఎట్లా ఉండాలి అనే దాంట్లో కూడా ఈయన మెంబరు. అట్లా ఆ కమిటీలకు ఎప్పటికప్పుడు ఇస్తూ మా అంటరాని కులాలు బాగా వెనుకబడ్డాయి, మాకు కావాలని అడుగడుగున ఈయన వాళ్ళకు చెప్తూనే ఉన్నాడు. కానీ చివరికి ఏంటిది అని అంటే 1932కు వచ్చేటప్పటికి రౌండ్ టేబుల్ సమావేశంలో సైమన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్కు, లండన్ గవర్నమెంట్కు, బ్రిటిష్ గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత అప్పుడు ఏంటిది అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ డిమాండ్ అమల్లోకి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ న్యాయం కదా మరి మన స్వతంత్ర కంటే కూడా. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అంటే 1935కు వచ్చేటప్పటికి మహిళలకు కూడా వచ్చినాయి, 1932లో అంటరాని కులాలకు వచ్చినాయి. అంతకుముందే 3 వర్గాలు ముస్లింలు, అదే విధంగా నాన్ బ్రాహ్మణులు, సిక్కులు, క్రిస్టియన్లు నలుగురికి 1919 నాటికే వచ్చినాయి.
వీళ్ళ తర్వాత ఈ 2 వర్గాలకు వచ్చినాయి. అంటే సఫిషియెంట్గా మేజర్ వర్గాలు భారతదేశంలో ఎవరైతే మాకు అన్యాయం జరుగుతుంది, మేము ఓసీలతోటి పోటీపడి గెలవలేము అని రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతి వాళ్ళను కూడా బ్రిటిష్ గవర్నమెంట్ కన్సిడరేషన్లోకి తీసుకొని దాని మీద చర్చ పెట్టి అది నిజమా కాదా అని కమిటీలు వేసి ఎప్పటికప్పుడు పకడ్బందీగా శాస్త్రీయంగా అన్ని వర్గాలకు లిబరల్గా ఇచ్చుకుంటూ రావటం వల్ల 1935 చట్టం పరిపుష్టిగా మారిపోయింది. అంటే అన్ని వర్గాలకు ఉన్నాయి, అందులో ప్రాతినిధ్యం ఒక వర్గానికి ఉంది, ఒక వర్గానికి లేదనేది లేదు. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ 1935 సరిపోతుంది. ఇంకా మీరు కొత్తది పెడితే బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఇంకా అనుమానం ఏంటంటే ఈ కొత్తది పెడితే ఈ అసలు ఉన్న అంటరాని కులాలకు ఇచ్చినవి కూడా తీసేస్తారు. బయటకి వీళ్ళ మీద నమ్మకం లేదు కదా. అందుకని ఆ నమ్మకం లేదని ఏం చెప్పింది, మీరు కొత్తది అవసరం లేదు, 35 చట్టం దాంట్లోనే కొద్ది గొప్ప మార్పులు ఇంకా మిగతాయి కూడా చేస్తే అంటే ఏంది, రాజ్యసభకు అధికారాలు, లోక్సభకు అధికారాలు, న్యాయస్థానం వీటికి సంబంధించిన చేసుకోరు కానీ ఇవన్నీ జనరలీ చేసుకోరు కానీ ఈ మేజర్ కాంటెంట్ అంతా నీకు 1935 చట్టంలోనే ఉంది అని చెప్పడం జరిగింది. ఇవాళ భారతదేశంలో మనం కోరాల్సింది ఏంటంటే అసలు 1935 యాక్ట్ ను ఆ చట్టాన్ని పునరుద్ధరించాలి. దాన్ని ఇంకా ఏమన్నా అదనంగా ఇప్పుడు రియలైజేషన్ లకు వచ్చినటువంటి వర్గాలు ఇంకేమైనా ఉంటే వాటిని కన్సిడర్ లోకి తీసుకొని ఆ చట్టంలో యాడ్ చేయాలి. అది పర్ఫెక్ట్, అది సైంటిఫిక్ గా అన్ని భారతదేశంలో ప్రజానీకానికి ప్రాతినిధ్యం, నిజమైనటువంటి రిప్రజెంటేషన్ అది. అదే 1947 యాక్ట్ వచ్చేసరికి ఇవన్నీ రద్దయిపోయినాయి. ఇక రద్దయిపోయి కొత్త రాజ్యాంగం వచ్చిన తర్వాత పాతయన్నీ రద్దయిపోయినాయి, ఆటోమేటిక్ గా రద్దయి. పోరాటం సాధించి శ్రమపడి కన్విన్స్ చేసి బ్రిటిష్ వాళ్లకు కాల్ చేసిండు. పెరియార్ రామస్వామి ఉగ్రదగ్రుడై కాల్ చేసిండు. మేము అంతకుముందు ఎంతో కష్టపడి సంపాదించుకుంటే భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఇంకా ఎక్కువ వర్గాలకు రిప్రజెంటేషన్ ఉండాలి కానీ గెలవలేని వర్గాలను గుర్తించి భారతదేశంలో ఏంటంటే సంచార బీసీ కులాలు ఉన్నాయి, సంచార ఎస్సీ కులాలు ఉన్నాయి, అసలు భిక్షాటన చేసే కులాలు ఉన్నాయి, కుల వృత్తులలో కూడా బాగా అణిచివేత, అంత ఎక్కువ మంది ఆటవిక సమాజంలో నిలబడే ఎస్టీ సమాజం ఉంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ దాని నాయకత్వంలో ఉన్నది కాబట్టి మొత్తం వీటిని ఎట్లా వదిలేయాలి అప్పుడు వ్యతిరేకించింది. ముస్లిం మహిళలకు రిజర్వేషన్లు ఇస్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. మీకు తెలుసో తెలియదో ఇస్తే అయినా కానీ బ్రిటిష్ వాళ్ళు మహిళలకు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా విభాగం ఈవెన్ సరోజిని నాయుడు కూడా వ్యతిరేకించింది. ఏది మహిళలకు రిప్రజెంటేషన్ అవసరం లేదు, మేము ఓసీలతో సమానంగానే నిలబడగలుగుతాం, గెలవగలుగుతాం అని అన్నది ఆమె. ఏది రౌండ్ టేబుల్ సమావేశాల్లో. కానీ మిగతా మహిళలు, బ్రిటిష్ మహిళా సంఘాలు డిమాండ్ చేసి పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా మహిళలకు రిజర్వేషన్లు వచ్చాయి. ఇప్పుడు తీసేయటం వల్లనే కదా ఇప్పుడు మళ్ళీ మహిళలకు రిజర్వేషన్ కావాలని మనం పోరాటం చేసి సాధించింది, మొన్న బిల్లు ప్రవేశపెట్టింది. ఒకవేళ అదే మహిళా రిజర్వేషన్ బ్రిటిష్ వాళ్ళు ముందు చూపుతోటి దాన్ని ప్రవేశపెట్టి ఇచ్చినప్పుడు అంటే వాళ్ళకి ఎంత ముందు చూపు ఉంది, అప్పుడు ఎంత విజన్ ఉంది అంటే మహిళలకు అప్పుడు రిజర్వేషన్లు ఆ రోజులలోనే వీళ్ళు గెలవలేరు, పురుషులతో పోటీ పడలేరనే కానీ ఇస్తే దాన్ని మొత్తం తలకిందులు చేసేసి ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం దౌర్జన్యం కాంగ్రెస్ ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మహిళలకు కానీ వీళ్ళందరికీ కూడా అన్యాయం చేసినట్టే కదా. అంత పోయినాయి. ఇప్పుడు మొత్తం రద్దయిపోయి ఇప్పుడు బీసీలు డిమాండ్ చేస్తున్నాం. మహిళలు పోరాటం చేసిర్రు, ఇప్పుడు మహిళా బిల్లు వచ్చింది, బీసీలది ఇంకా రాలేదు, ముస్లింలది లేదు, ముస్లింలది ఉన్నది తీసేసిండ్రు. అసలు ఈ భారతదేశంలో రిజర్వేషన్లు తెచ్చిందే ముస్లింలు, తెచ్చిన వల్లనే మొత్తం కట్టగట్టి మొత్తం రద్దు చేసి పక్కన పెట్టేసిండ్రు. మొత్తం క్రిస్టియన్లకు లేకుండా చేసిండ్రు. చివరికి ఆంగ్లో ఇండియన్లకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇవ్వడం జరిగింది, బాబాసాహెబ్ అంబేద్కర్ అందులో గట్టిగా ఉన్నాడు కాబట్టి ఇక రివోల్ట్ అవుతుంది కాబట్టి ఇక ఆయన విషయాన్ని ఎత్తుకోకుండా ఆయన కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కొన్ని రిజర్వేషన్లకు సంబంధించి ముందు ఎస్సీల నుంచి నలుగురిని ఎన్నుకోవాలి, ఆ నలుగురిలో నుంచి ఎన్నికైన వ్యక్తినే మళ్ళీ జనరల్ కాన్ఫరెన్స్ లో పెట్టాలి అని ఒక కొత్త ప్రతిపాదన కూడా పెట్టిండు. ఏది రాజ్యాంగ సభలో. ఏది దీంట్లోనైతే మామూలుగానైతే రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పెడితే వాళ్ళ డమ్మీలను పెట్టుకుంటారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు. అట్లా కాకుండా ఒక రిజర్వ్డ్ స్థానంలో ఒక వ్యక్తి ఫైనల్ కావాలి అని అంటే, పోటీ చేయాలి అని అంటే ముందు నలుగురు ఎస్సీలకు సంబంధించి అందులో ఎవరు మంచోళ్ళు అనేది ఎన్నుకోవాలి అని పెట్టిండు ఒక ప్రపోజల్. పెడితే దాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీలు 28 మంది ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యాంగ సభకు 28 మంది ఎన్నికయ్యారు. 28 మందిలో 25 మంది బాబాసాహెబ్ అంబేద్కర్ మీద విరుచుకపడ్డారు.
ఇదేంటి మళ్ళీ నువ్వు కొత్త సిస్టమ్ చేస్తున్నావు, అప్పుడు సపరేట్ ఎలక్టరేట్ అని పెట్టి అప్పుడు తిరగాల్సి పెట్టినావు, మళ్ళీ ఇది సపరేట్ ఎలక్టరేట్ కు దగ్గరగా ఉంటది ఇది, కాబట్టి మళ్ళీ దీన్ని తీసుకొస్తున్నావు అని చెప్పి వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తే ఆ బిల్లు ఎవరి ద్వారా ప్రవేశపెట్టబడ్డది అంటే నాకు తెలిసి నాగప్ప అని కర్నూలు నుంచి ఒక ఎస్సీ అంటరాని కులాల నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఎన్నికైండు, కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఎన్నికైండు రాజ్యాంగ సభకు. నాగప్ప ఎస్సీనే. ఆ ఎన్నిక అయితే అంబేద్కర్ ఇంటికి పక్కన ఉంటాడు, ఆయన ఇల్లు ఢిల్లీలో. ఎప్పుడు అంబేద్కర్ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంటాడు అనేది ఒక చర్చ. అయితే డైరెక్ట్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది ఎస్సీలలో ముందు నలుగురిని గెలిపించి అందులో ఒక వ్యక్తిని, మంచి వ్యక్తిని మళ్ళీ ఫైనల్ గా నిలబెట్టాలనే ప్రతిపాదన డైరెక్ట్ గా అంబేద్కర్ పెట్టకుండా నాగప్ప ద్వారా పెట్టించిండు అనేది ఒక చర్చ. అది కరెక్టా కాదా తెలియదు కానీ నాగప్ప ఈ బిల్లును ప్రవేశపెట్టిండు. ఏంటిది ఇప్పుడు 1935 యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలన్నిటి కూడా, ముస్లింకు మైనారిటీ వర్గాలన్నిటికీ రిజర్వేషన్ ఉండే కదా. ఇప్పుడు 1947 యాక్ట్ వచ్చేసరికి వాటన్నిటి తొలగించేసి ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ. అంతే. మరి కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు కూడా కొత్తగా మళ్ళీ రాజ్యాంగంలో మళ్ళీ తీర్మానాలు పెట్టి మళ్ళీ కొత్తగా వాళ్ళ క్లాజులు ఏర్పాటు చేసి కానీ పాతాటిని యాజిటీస్ గా పెట్టి చేసింది కాదు. 1935 రాజ్యాంగంలో 60% 1935 లో ఉన్న వాటిని తీసుకొచ్చి కొత్త రాజ్యాంగంలో బిఎన్ రావు కానీ మిగతా వాళ్ళు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ తీసుకొచ్చి పెట్టారు. వాటిని ఆ రాజ్యాంగ సభనే చెప్పింది. చాలా వరకు ఈ బేసుడి కొత్త రాజ్యాంగం అంతా 1935 యాక్ట్ ప్రకారమే బేస్ అదే అనేది ఒప్పుకున్నాయి. కానీ జరిగిన విషయం ఏంటిది అని అంటే 1935లో ఉన్నాయి వివిధ వర్గాలకి, భారతదేశంలో అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నాయో పోటీ చేసి గెలవలేని వర్గాలకు బ్రిటిష్ వాళ్ళు కొన్ని రక్షణలు ఇచ్చారు, రాజ్యాంగ రక్షణలు కల్పించారు. రిజర్వేషన్ల రూపంలో, సపరేట్ ఎలక్టరేట్ రూపంలో కల్పించారు. సపరేట్ ఎలక్టరేట్ రూపంలో ఏమో ముస్లింలకు రక్షణలు కల్పించారు. ఏది రాజకీయ రంగం, విద్యా ఉద్యోగ రంగంలో. రిజర్వేషన్ల సిస్టములేమో ఈ నాన్ బ్రాహ్మణులకు, సిక్కులకు, అదేవిధంగా క్రిస్టియన్లకు, మహిళలకు ఇవి సపరేట్ ఎలక్టరేట్ కాదు. మళ్ళీ మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సపరేట్ ఎలక్టరేట్ అని అంటే ఓన్లీ ముస్లిం సమాజానికే వాళ్ళ ఓట్లతోటి వాళ్ళ ముస్లిం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకోవడానికి రికమెండ్ చేసింది సపరేట్ ఎలక్టరేట్ అవుతుంది. కానీ జనరల్గా మళ్ళీ రిజర్వేషన్ సిస్టము నాన్ బ్రాహ్మణులకు, అదేవిధంగా మహిళలకు, క్రిస్టియన్లకు, సిక్కులకు వీళ్ళందరికీ కూడా ఏంటంటే రిజర్వేషన్ సిస్టమ్ అంటే జనరల్గా ఒక కాన్స్టిట్యున్సీ రిజర్వ్ అవుతుంది. కానీ దాంట్లో బ్రాహ్మణులు అయినా ఓటేయొచ్చు, రెడ్డిస్ వేయొచ్చు, అంటరాని కులాలు వేయొచ్చు. కానీ ఒక సిక్కు ఎన్నిక కావాలి, లేదంటే ఒక మహిళ ఎన్నిక కావాలి, లేదంటే ఒక నాన్ బ్రాహ్మణ్ ఎన్నిక కావాలి అనేది రిజర్వ్డ్ సిస్టమ్. బ్రిటిష్ కాలంలో ఎంత గొప్పది అని అంటే నిజంగా నేను స్టడీ చేస్తే అసలు బ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క మెథడును అనుసరించింది. చాలా ఎంత గొప్ప ఆలోచన అంటే అధికారులది. నేను ఆశ్చర్యపోయాను. అసలు ముస్లిం సమాజానికి ఏమో సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చి వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండటానికి సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చారు. కానీ అదే సపరేట్ ఎలక్టరేట్ మళ్ళా అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడినప్పుడు అంటరాని కులాలకు రిజర్వేషన్ కావాలని చెప్పినప్పుడు మొత్తం ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వము సానుకూలంగా స్పందించినప్పుడు ఈ గాంధీ అక్కడ అటెండ్ అయిన వ్యక్తుల్లో ఆయన ఒక కొత్త వాదన తీసుకొచ్చిండు. ఏం తీసుకొచ్చిండనంటే మీరు ఎస్సీలకు కనుక రిజర్వేషన్ ఇవ్వాలి అని కనుక మీరు మొదలు పెడితే ఎస్సీలు అనే కులాల వాళ్ళు మా హిందూ సమాజంలో భాగం. మీరు ఎప్పుడైతే వీళ్ళను మా హిందూ కులాల నుంచి మీరు సపరేట్ రిజర్వేషన్స్ అని మీరు కనుక ఇస్తే ఇంకా మా హిందువులు కాదని మీరు చెప్పినట్టు అవుతుంది. కాబట్టి మా హిందువుల నుంచి వాళ్ళను వేరు చేసినట్టు అవుతుంది. అంటే మా హిందూ సమాజంలో చీలిక తీయడానికి మీరు ఒక పన్నాగం, ఒక విధానాన్ని రూపొందిస్తున్నారు. మేమంతా హిందూ సమాజం ఒకటే, కాబట్టి మీ రిజర్వేషన్ ఇవ్వటము అని అంటే మా హిందూ సమాజాన్ని చీల్చడమే. వీళ్ళని సపరేట్గా తీసుకుపోయి ఇంకా మీరు ఒక ఇల్లు సపరేటు అని చెప్పడమే. ఒక సపరేట్ సమాజాన్ని మీరు తయారు చేయబోతున్నారు, మా హిందూ సమాజంలో చీలికలు తీసుకుపోతున్నారు అనేది ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో వాదించినటువంటి వ్యక్తి గాంధీ. గాలిస్తే అక్కడికి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అని అంటే ఇక ఇది తేలేది కాదు, ఈ సర్జన భర్జన, కాబట్టి ఈ ఫైనల్ నిర్ణయం మేము తీసుకుంటాం, మీరు అందరూ తెల్ల పేపర్ మీద సంతకం పెట్టియండి, మాకు వదిలేయండి, ఇది మేము బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయానికి మేము అందరం కూడా కట్టుబడి ఉంటాము అని మీరు రాసి సంతకాలు పెట్టమని అంటే గాంధీ కూడా గత్యంతరం లేక పెట్టాల్సి వచ్చింది. అంటే తెల్ల పేపర్ల మీద బ్రిటిష్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము అని ముస్లింలు అయితే ఓపెన్గానే సపోర్ట్ చేసిండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిండ్రు, రిజర్వేషన్లు ఉండాలని కూడా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు జిన్నా ఉన్నారు, అదేవిధంగా షఫీ ఉన్నాడు, మహమ్మద్ షఫీ అని గట్టి నాయకుడు ఆ రోజులలో, వాళ్ళంతా
సంతకాలు పెట్టిరు, అందరు ఒప్పుకున్నారు. కానీ ఇండియాకు వచ్చిండ్రు, ఇండియాకు చేరుకున్నాక గాంధీకి డౌట్ వచ్చేసింది, మళ్ళీ అనుమానం వచ్చింది, వీళ్ళు ఎట్లయినా మళ్ళీ అంటరాని కులాలకి ఇస్తారు, ఇన్ని వర్గాలకి ఇచ్చిండ్రు, ఇస్తారని డౌట్ వచ్చి మళ్ళీ ఒక లెటర్ రాసిండు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటరాని కులాలకు రిజర్వేషన్స్ కనుక ఇస్తే నేను మొత్తం ఏంటంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేనని ఆడ నేను సంతకం పెట్టి వచ్చిన వ్యక్తి మళ్ళా డౌట్ వచ్చి మళ్ళా లెటర్ రాసిండు, ఏమని ఈ కులాలకు ఎట్టి పరిస్థితుల్లో మా హిందూ సమాజాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చీల్చడానికి వీల్లేదు అని మళ్ళా రాసి గుర్తు చేసిండు. గుర్తు చేస్తే వాళ్ళు ఏం చేసిండు తెలివిగా, బ్రిటిష్ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే, వాళ్ళు అప్పుడు ఒక్క ఓటు ఇవ్వాలనుకున్న వాళ్ళు సపరేట్గా బ్రిటిష్ వాళ్ళు 2 ఓట్ల సిస్టాన్ని వేసి అంటరాని కులాలకు విడుదల చేస్తూ కమ్యూనల్ అవార్డులో 2 ఓట్ల విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2 ఓట్ల విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఆ 2వ ఓటు ఎందుకు ప్రవేశపెట్టింది అనే దానికి సమాధానం చెప్పింది బ్రిటిష్ ప్రభుత్వం. ఏమని, ఎస్సీలకు ఉన్నటువంటి 2 ఓట్లు, ఒక ఓటేమో తన అంటరాని కులాల్లో ఉన్న ఎమ్మెల్యే ఎంపీని ఎన్నుకోవటానికి 1 ఓటును వినియోగిస్తారు, ఇంకొక ఓటు ఏంటిది అని అంటే ఒక దగ్గర జనరల్ సీట్లలో ఒక బ్రాహ్మణుడు కానీ, రెడ్డి కానీ, బీసీ కానీ, ముస్లిం కానీ నిలబడితే వాళ్ళకి ఇంకొక ఓటు వేస్తారు. అంటే ఒక బ్రాహ్మణుడు ఎంపీకి ఎన్నిక కావాలా వద్దా, ఏ బ్రాహ్మణుడు కావాలనేది ఎస్సీ నిర్ణయిస్తాడు. నిర్ణయించే అధికారం వీళ్ళకి ఇచ్చేటట్టుగా ఇంకొక ఓటు ఇచ్చిర్రు. అంటే ఏంది, హిందువులతో సంబంధం ఉన్నట్టే కదా ఇంకొక ఓటు ఉన్నది అని అంటే. లింక్ ఏంటిది అని అంటే, మేము ఇచ్చిన 2వ ఓటు ద్వారా హిందువులలో కూడా ఎవరు గెలవాలి ఎవరు గెలవద్దు అని ఎస్సీ సమాజం నిర్ణయించుకోవడానికి హక్కు ఉంది అని అంటే, వీళ్ళు ఎస్సీలలో అంటే వీళ్ళు దూరం కాదు, సపరేట్ గా ముస్లింలకు ఇచ్చినట్టుగా సపరేట్ కాదు ఇది, వీళ్ళకి సపరేట్ గానేమో వీళ్ళు వేసుకుంటారు, వీళ్ళ అభ్యర్థులను వీళ్ళే గెలిపించుకుంటారు. ఇంకొక ఓటు ఏమో హిందూ సమాజంలో ఉన్న ఎవరు గెలవాలి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది కూడా నిర్ణయించడానికి ఇంకొక ఓటు ఇవ్వటం జరిగింది అని చెప్పారు. అసలు అద్భుతమైనటువంటి ఈ ఆలోచన ఎవరికి వస్తుంది అని అంటే హిందూ సమాజంలో భాగంగానే ఉన్నారు, మేమేమి వాళ్ళను ముస్లింల లాగా ఇక మీరు సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చేసి ఇక మీరే సపరేట్ ప్రపంచము అని మేము చెప్పలేదు. సరే, ఇప్పుడు దళితులు క్రైస్తవులు అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు దళితులలో క్రిస్టియన్స్ అయిన వాళ్ళకి రిజర్వేషన్లు వర్తింపాయని చెప్పేసి ఏదైతే క్లాస్ ఇచ్చారో అప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లా మినిస్టర్ గా ఉన్నారు. ఆగస్టు 10th రోజు 1950 మినిస్టర్ గా ఉన్నారు. అయితే ఏంటంటే అది ఒక రకంగా వాళ్ళ యొక్క విద్యా రాజకీయ ఉద్యోగ రంగాల్లో వాళ్ళకు రిజర్వేషన్ లేకుండా చేయడమే కదా. అంటే ఒకవైపు జాయింట్ ఎలక్టోరేట్స్ ఒప్పుకున్నారు, అంటే దళితులకు ప్రత్యేక మరొక వైపు గండి పెట్టిండు, ఏంటిది వీళ్ళు క్రైస్తవ మతం తీసుకుంటే వర్తించదని. అంటే 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 ఇప్పుడు దళితులకు అంటే మత స్వేచ్ఛ లేకుండా ఇళ్ళనే ఉండాలి, ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అంటే జీవితం చచ్చిపోయేంత వరకు కష్టాలైనా నష్టాలైనా భరించుకుంటూ ఉండాలంటే గాంధీ కుట్రని మళ్ళీ అమలు చేసినట్టే లెక్క. ఇక మరి దాంట్లో డైరెక్ట్ గా కొత్త రాజ్యాంగం అదే కదా, కొత్త రాజ్యాంగం అంటే కొత్త కొత్త రాజ్యాంగంలో అసలు ప్రజలకు ప్రాతినిధ్యాన్ని తగ్గించేసేసి, అంటే బలహీనంగా ఉన్న వ్యక్తులను ఒక బలమైన వ్యక్తులతోటి పోరాటం చేయమని గ్రౌండ్ లో వదిలిపెట్టింది అనమాట. ఇప్పుడు కొత్త రాజ్యాంగం ఏం చేసింది అని అంటే, పాత రాజ్యాంగం ఏమో బ్రిటిషోడు పాపం వీడు బలహీనుడు వీడు పోటీ చేస్తే గెలవలేడు అని ఎవరి కోట వాళ్ళకే ఇచ్చేసి నీ కోటలో నువ్వే ఎన్నుకో నువ్వే గెలువు అని సపరేట్ గా చేసి ఇచ్చేసింది. ఇస్తే కొత్త రాజ్యాంగం ఏం చేసింది, బలహీనుణ్ణి బలవంతుణ్ణి డబ్బున్నోన్ని పేదోన్ని అందరినీ గుంటుగుత్తగా చేసి ఇక మీరు తండక సావండి అంటే అందులో ధనవంతుడే గెలుస్తున్నాడు. ఇప్పటి వరకు 78 సంవత్సరాల కాలంలో గెలిచిందంతా ధనవంతులు, పెద్ద కులస్తులు, డబ్బున్న వాళ్ళు, భూస్వాములు, పెట్టుబడిదారులు, ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్. కొత్త రాజ్యాంగము మొత్తం అగ్రవర్ణాలకు పెద్దపీట వేసింది అన్నట్టు, వాళ్ళకి ఓపెన్ చేసేసింది, ఓపెన్ చేసేసింది. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు ఉన్న 21% రిజర్వేషన్లు తప్ప 22% రిజర్వేషన్లు తప్ప అందులో పోటీ చేయడానికి వీల్లేదు కదా. అందులో దుకాణం మొత్తం రూమ్లు క్లోజ్ అయినాయి కదా, అవి అందులోకి పోవడానికి ఎంట్రన్స్ లేదు వాళ్ళకు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళే గెలవాలి, వాళ్ళే గెలుస్తున్నారు, వాళ్ళ వాట ఉంటుంది. సరే, అందులో ఎటువంటి వాళ్ళు గెలుస్తున్నారు, కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న వాళ్ళు గెలుస్తున్నారా లేకపోతే వాళ్ళ కింద పనిచేయ అది వేరే విషయం. కానీ ప్రాతినిధ్యం అయితే ఒక అసెంబ్లీకి వెళ్ళి ఒక ఎస్సీలు కూర్చొని మా సమస్యలు మేము మాట్లాడుకుంటాము అనే అవకాశం అయితే రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా వచ్చింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటిది అని అంటే, అసలు ప్రాతినిధ్యాన్ని మొత్తం తొలగించేసి అన్ని జనరలైజ్ చేసేసింది మొత్తం. అసలు ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిందంటే 1932 వరకు కూడా నామినేటెడ్ సిస్టమ్ అని ఉండే. అసలు చాలా అద్భుతమైంది. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మొదటి దశలో
నామినేట్ చేయబడ్డాడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో. మీకు తెలియదు అంటే అంటరాని కులాలలో ఎవరు ఎక్కువ చదువుకున్నారు, తెలివైన వాళ్ళు ఎవరు, ఇందులో గట్టి వాళ్ళు వాళ్ళ సమాజం కొరకు మాట్లాడేటోళ్ళు ఎవరని వెతికి బ్రిటిష్ వాళ్ళు నామినేటెడ్ సిస్టమ్ ద్వారా అసెంబ్లీలలో కానీ ఇంపీరియల్ కౌన్సిల్లో కానీ నియమించే సిస్టమ్ ఉంది. అంటే అంటే బాబాసాహెబ్ అంబేద్కరే స్వయంగా ఆ నామినేటెడ్ సిస్టానికి గురయ్యి తీసుకొని వచ్చి ఆయన బాంబే ప్రెసిడెన్సీలో 1926 నుంచి ఆయన అందులో పనిచేసాడు. ఏదో అసెంబ్లీలో నామినేటెడ్ 2 సార్లు నామినేటెడ్ చేయబడ్డాడు. 2 సార్లు ఆయన బ్రిటిష్ వాళ్ళతోటి నామినేటెడ్ చేయబడ్డాడు. తర్వాత 37లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే ఇది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ద్వారా స్వయంగా పెట్టిన పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా గెలుపొందిండు. అంతకుముందు 2 సార్లు నామినేటెడే. ఇంకా లోధియన్ కమిషన్ కు మెంబర్ గా ఉన్నాడు. అదే విధంగా 2 సార్లు ఈయన అనేక కమిటీలలో కూడా మెంబర్ గా పనిచేసాడు. వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ ఉన్నాడు. వైస్రాయ్ కౌన్సిల్ నామినేటెడే కదా, మినిస్టర్లు చేసింది బ్రిటిష్ వాళ్ళే కదా. అంటే మరి నామినేటెడ్ సిస్టమ్ లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి అంటరాని కులాలకు సంబంధించిన వ్యక్తి ఎట్లా లేబర్ మినిస్టర్ అవుతాడు బ్రిటిష్ కాలంలో? అంటే నామినేటెడ్ సిస్టమ్ అనేది ఎవరిని బాగా అసలు చిక్కిపోయి ఉండి గెలవలేకుండా ఉన్నటువంటి వర్గాల్లో కొంతమంది ప్రముఖులను తీసుకొని వచ్చి వాళ్లకు ప్రాధాన్యతనిచ్చి డెమోక్రసీలో భాగస్వామ్యం చేయటం. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కూడా 1878లో ముస్లింల పక్షాన తెలివైనోడు అని చెప్పి నామినేటెడ్ చేస్తే అద్భుతమైన చట్టాల రూపకల్పనకు అతను కారకుడు అయ్యాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా బ్రిటిష్ వాళ్ళు చేసిండ్రు. వాళ్ళని సతీసాగరం తీసేసారు, అవును, అంటరానితనాన్ని నిర్మూలన చేశారు, అవును, విద్యా హక్కు కల్పించారు, బాల్య వివాహం రద్దు చేశారు. అయినా బ్రిటిష్ వాడు బ్రిటిష్ వాళ్ళంగానే అసలు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి ఫోన్ వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు నాకేందనంటే వాళ్ళు ఎప్పుడో 1857లో ఏదైతే మొదటి మన భారతదేశ స్వాతంత్రోద్యమం జరిగింది, అది మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు పై చేయి సంపాదించి అధికారంలోకి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేసింది అంతమంది వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్లు అంతా బ్రాహ్మణులే కదా, మొత్తం అధికారులంతా వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళే కదా, జడ్జిలంతా వాళ్ళే, కలెక్టర్లంతా వాళ్ళే, మిలిటరీ సపరేట్ సెగ్మెంట్ ఉంది, సపరేట్ రెజిమెంట్ ఉంది. అందులో ఏది మిలిటరీలలో కూడా, సైన్యంలో కూడా ఏది బ్రాహ్మణులకు ప్రత్యేకంగా సైన్యం ఉంది, రాజపుతులకు ఉంది, మహర్స్కు ఉంది, భూమియార్స్కు ఉంది, సపరేట్ రెసిడెన్సీ, ఇవన్నీ సపరేట్ ఉండి ఎవరి సైన్యం వాళ్ళకే ఉంది. అసలు పోనోళ్ళు ఎవరు? మేము బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోను అని చెప్పుకునేది ఎవరు ఉన్నారు? బాలగంగాధర్ తిలక్ వరకు కూడా గోఖలే అయితే మాకు మీ ప్రభుత్వం మంచిగానే ఉంది కానీ కొన్ని పెంచండి, మాకు లోకల్ వాళ్ళకి ఇంకా కోటాను పెంచండి, మాకు అవకాశం ఇవ్వండి, మా ఇండియన్స్కు అవకాశం ఇవ్వమని అడిగారు. కానీ మొదటి దశలో పొమ్మని ఎవరు అడగలేదు. అది తర్వాత బ్రిటిష్ వాళ్ళతో సత్సంబంధాలే ఉన్నాయి, అందరికి సంబంధాలే. అసలు సంబంధాలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? 1905 వరకు కూడా, 1905 వరకు కూడా అసలు భారతదేశం నుంచి వెళ్ళిపోమన్న తీవ్రవాద సంస్థలు 1-2 తప్ప మిగిలిన వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళతో సంబంధాలు మెయింటైన్ చేస్తూనే, వాళ్ళు ఇచ్చే అవకాశాలు తీసుకుంటూనే, వాళ్ళ దగ్గర చర్చలు జరుపుతూనే, కొద్దిగా మాకు ఇది ఇస్తే ఇంకా కొద్దిగా బాగుంటుంది, ఇది ఇస్తే ఇంకా బాగుంటుంది, సెల్ఫ్ సఫిషియన్సీ ఇస్తే బాగుంటుంది, కొన్ని విధానాలు మాకు అనుకూలంగా చేయండి అని అడిగిండ్రు. కానీ ముందు నుంచి తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు, తక్కువ, చాలా ఒకరిద్దరు తప్ప ఎవరు లేరు. తర్వాతనే కదా వీళ్ళంతా సుభాష్ చంద్రబోస్ రివోల్ట్ అయింది, బాలగంగాధర్ తిలక్ రివోల్ట్ అయింది, స్వాతంత్రం నా జన్మ హక్కు అనేది ఎప్పుడు 1900 సంవత్సరం తర్వాత నుంచి మొదలైనవి. అంతకుముందు ఈ రకంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ పోయి ఇంగ్లీష్ వాళ్ళ పెట్టిన క్లబ్లలో కూర్చొని టీ తాగి వాళ్ళ డ్రెస్ వేసుకొని వాళ్ళతోటి ఇంగ్లీష్ నేర్చుకొని వాళ్ళ ఇంగ్లీష్ పుస్తకాలన్నీ చదివి వాళ్ళ ద్వారా ఫారిన్ పోయి అక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చదివి లండన్కు పోయి ఇక మొత్తం సముద్ర యాత్రలు చేసి ఇక తన పిల్లల్ని తీసుకుపోయి ఇతర దేశాలలో చదివిపించేసి అన్ని ముద్రణాలయాలు, ప్రింటింగ్ టెక్నాలజీని తీసుకొని వస్తే దాన్ని ఉపయోగించుకొని పుస్తకాలన్నీ ప్రచురణ చేసి ఇదంతా కూడా బ్రిటిష్ వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే పత్రికలు నడిపించారు చాలా మంది. ఇదంతా అప్పుడున్న సంబంధాలన్నీ ఇలా నువ్వు ఎవరు స్వతంత్రం కోసం పోరాటం చేసేదంటే ఎవరు లేరు, చాలా తక్కువ ఇప్పుడు. సో చివరికి సారి లాస్ట్ మనము బ్రిటిష్ కాలం అంతా కూడా బహుజనులకు ఒక రకంగా మేలు చేసింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో ఈ బహుజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ రకంగా వీళ్ళ యొక్క హక్కులను సాధించుకోవాలి, ఆత్మగౌరవాన్ని సాధించుకోవాలి, అట్లాగే అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు భారతదేశంలో వచ్చిన సమస్య ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం రావటము అని అంటే ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలకు, కులాలకు
తమ యొక్క గోడును, బాధను, సమస్యల్ని చెప్పుకునే అవకాశం ఉండాలి. ఒక దేశానికి స్వాతంత్రం వచ్చింది అని అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇప్పుడు భారతదేశం అంతా కులాల సముదాయం. ఒక్కొక్క కులము ఒక్కొక్క ప్రాంతంలో 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల జనాభా ఉన్న కులాలు ఉన్నాయి భారతదేశంలో. ఇంకా నార్త్ ఇండియా చమార్స్ అయితే, జాటవ్స్ అయితే, ఇంకా అనేక మంది కులాల పేర్లతో ఉన్నోళ్ళు ఒక్కొక్కరు లక్షలు దాటి కోటి సంఖ్య కూడా పెరిగినటువంటి కులాలు ఉన్నాయి. అంటే ఇది భారతదేశము అని అంటే కుల సమూహాలు ఇవన్నీ కూడా. కుల సమూహాలలో అన్నప్పుడు మనం ఏం చేయాలి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ కుల సమూహాల నుంచి రిక్రూట్మెంట్ జరగాలి. ఏది ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ఉద్యోగాలలో కానీ వీళ్ళకి సరైన ప్రాతినిధ్యం ఉందా లేదా, లభించిందా లేదా, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1-2 వర్గాలు 1-2 కులాలకే కాకుండా ఈ విస్తారంగా వెదజల్లబడి ఉన్నటువంటి వర్గాలకు రిప్రజెంటేషన్ ఉందా లేదా అనేదే ప్రధానమైన సమస్య. రాజకీయ సమస్య అంటేనే అది. ఆ రిక్రూట్మెంట్ బ్రిటిష్ వాళ్ళు చాలా చాకచక్యంగా వాళ్ళు వచ్చిన కొద్ది రోజుల నుంచే మొదలుపెట్టి ఈ భారతదేశము అని అంటే ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, కాబట్టి ఇట్లా బలంగా విస్తారంగా ఉన్న వర్గాలను గుర్తించి వీళ్ళు కూడా రిప్రజెంట్ చేశారు. వాళ్ళు కూడా రిప్రజెంట్ చేయగానే ఓకే ఇది మంచిగుంది, మీరు ఎంతమంది మొత్తం డేటా తీసి వాళ్ళు ఫస్ట్ ముస్లింలకు రిప్రజెంటేషన్ రిక్రూట్మెంటు, నాన్ బ్రాహ్మణులకు, సిక్కులకు, క్రిస్టియన్లకు, అదేవిధంగా అంటరాని కులాలకు, మహిళలకు రిక్రూట్మెంట్ ఇస్తూ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేయటం. వాళ్ళు ఫారిన్ ఇతర దేశాల నుంచి వచ్చినోడే అంత సిస్టమేటిక్గా ఆలోచించి అన్ని వర్గాలకు దాంట్లో ప్రాతినిధ్యం ఇచ్చి వాళ్ళ గోడును చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా అలాంటి రిక్రూట్మెంట్ మైక్రో స్థాయికి వెళ్ళాలి, సంచార జాతుల దాకా వెళ్ళాలి, ఏది గ్రామీణ ప్రాంతంలో ఉన్న బాగా వెనుకబడ్డ కులాల వరకు వెళ్ళాలి, విస్తారంగా ఉన్న కులాల వరకు వెళ్ళాలి. మైనార్టీలలో ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు, ఒక్కొక్క వర్గం పేరుతోటి జైనులు, బౌద్ధులు, ఈ వర్గాలకు కూడా 1-2 మొత్తం వాళ్ళకి ఇవ్వమని అడుగుతలేం. కనీసం వాళ్ళ జనాభా ప్రకారం ప్రపోర్షనేట్ ఏంటిది అని అంటే వాళ్ళకు రిక్రూట్మెంట్ ఇవ్వాలి. క్యాస్ట్ రిక్రూట్మెంట్ జరగాలి. ఈ దేశమే కుల సముదాయాలు, కుల సమూహాలు. ఈ కులము అని అంటే ఏదో దాన్ని చెడుగా చిత్రీకరించి అది కులము అని అంటే ఎందుకు చెడుగా వచ్చింది అని అంటే కొన్ని కులాలు ఈ దేశంలో ఏంటంటే తనకంటే కొన్ని తక్కువగా ఉన్నటువంటి అంటే కొన్ని కులాల మీద పెత్తనం చేయటం వల్ల, వాటికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వటం వల్ల కులానికి ఒక చెడ్డ పేరు వచ్చేసింది. కులానికి ఒక చెడ్డ పేరు వచ్చినంత ఆ కులాలకు అణచివేత జరిగింది, వాళ్ళ మీద పెత్తనం జరిగింది, దౌర్జన్యాలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. మరి అటువంటి జరిగినటువంటి వాళ్లకు ఈ రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ, పార్లమెంటులో కానీ స్థానం కల్పిస్తేనే వాళ్ళకు విశ్వాసం పెరిగి, గౌరవం పెరిగి వాళ్ళు ధిక్కరించడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ మీద ఉన్న అసమానత పోవాలి అని అంటే వాళ్ళకు ప్రాతినిధ్యం లభించాలి, రావాలి. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది? కొత్త రాజ్యాంగం ప్రకారం అంతకుముందు సాధించుకొని ఈ దేశంలో వీళ్ళు పౌరులే అని వాళ్ళకు ఒక్కొక్కరికి యాడ్ చేసి ప్రాతినిధ్యం ఇస్తే కొత్తగా రాజ్యాంగ సభ అలాంటివి వాళ్ళందరినీ తీసేసి జనరల్ చేసేసి ఓపెన్ కాంపిటీషన్ చేయటం వల్ల ఇంకా మిగతా వర్గాలకు స్థానమే లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది క్యాస్ట్ సోషలిజమే ఒక రకంగా సాధించబోయేది. ఇప్పుడు ముందు క్యాస్ట్ సోషలిజమే రావాలి, క్యాస్ట్ ఈక్వాలిటీ కావాలి, కులాలనే చూడాలి. ఇప్పుడు ఇళ్ళ వర్గం ఇప్పుడు చూసేస్తే అయ్యేది కాదు. వర్గం ప్రకారము అయితే మొత్తం ఒక బ్రాహ్మణ వర్గం నుంచే ఎన్నికైపోతారు, అంత బలవంతులే ఉంటారు కాబట్టి అందులో నుంచే ఎంపీలంతా గెలుస్తారు. క్షత్రియ వర్గం నుంచే ఎంపీలంతా గెలుస్తారు. ఇప్పుడు తెలంగాణ నుంచి ఎంపీలు వర్గం ప్రకారం చూస్తే రెడ్డి వర్గం నుంచే అందరు గెలుస్తారు. మిగతా వాళ్ళంతా ఎవరు గెలుస్తారు? బీసీలలో నుంచి ఎవరు గెలుస్తారు? ఒకవేళ ఓపెన్ కాంపిటీషన్లో పెడితే ఎవరు గెలవలేరు. కాబట్టి మనం ఏం చెప్తున్నాము అని అంటే కులాల సముదాయమే రిప్రజెంటేషన్, కులాల సముదాయ వారిగా ఇవ్వాలి. అంటే ఏంటి? క్యాస్ట్ ఈక్వాలిటీ, క్యాస్ట్ బేసే, క్యాస్ట్ సోషలిజం. ఈ దేశంలో ఫస్ట్ రావాల్సింది క్యాస్ట్ సోషలిజం. కాబట్టి కాంశీరామ్ గారు కూడా జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారము అని అన్నాడు. ఏ కులానికి ఎంత జనాభా ఉందో దాని ప్రకారమే వాటా అనేది అసలు కార్ల్ మార్క్స్ ఇచ్చిన నినాదం కంటే గొప్పది ఇది. ఈక్వాలిటీ సిద్ధాంతం భారతదేశంలో కాంశీరామ్ గారు ఇచ్చినటువంటి నినాదము ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు భాగస్వామ్యం. అది ఎడ్యుకేషన్లో కానీ, విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, పార్లమెంటులో కానీ. కాబట్టి ఇవాళ ఏంటిది అని అంటే మల్టీ క్యాస్ట్ రిక్రూట్మెంటే జరగాలి. మల్టీ క్యాస్ట్ రిక్రూట్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆపేసేసింది కొత్తగా వచ్చినప్పుడు. క్యాస్ట్ సెన్సస్ అంటుంది కదా, క్యాస్ట్ సెన్సస్ ఇప్పుడు అంటుంది, ఎందుకు ఓడగొట్టిన తర్వాత అంటుంది. క్యాస్ట్ సెన్సస్ అసలు తానే ఎక్కువ రోజులు ఈ దేశాన్ని 50 సంవత్సరాలకు పైగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే. అసలు 1951 నుంచే ఓబీసీల క్యాస్ట్ను తీయాలని
ఎవరు కాకా కాలేల్కర్ కమిషన్ చెప్పింది అప్పుడే వీళ్ళ జనాభా లెక్కలు సరిగా లేవు. ఎప్పుడో 1931లో బ్రిటిష్ వాళ్ళు తీసిన జనాభా లెక్కలు తప్ప మాకు కమిషన్ వేస్తే క్లారిటీ వస్తలేదు, మీరు జనాభా లెక్కలు తీయండి, ఇలా అసలు ఎవరు ఎంత జనాభా ఉన్నదని వాడు సజెషన్ చేస్తే దాన్ని తీసేసి ఆ కమిషన్ని పుటదాఖలు చేసేసింది. అసలు ఆ సెన్సస్ కూడా 61లో వచ్చినప్పుడు చేయాలి కదా, 51లో కమిషను నియమించబడ్డది 53 వరకు. ఈ 61లో వేయాలి కదా, సెన్సస్ పెట్టాలి కదా. లేదు ఇప్పుడు ఓడగొట్టిండ్రు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది కాబట్టి ఇక ఇప్పుడు ఏంటంటే ఏ నినాదం పెట్టలేదు. ఇటువరకు గరీబీ హటావో అని నినాదం పెట్టి గెలిచింది, భూమి పంపిణీ అని నినాదం పెట్టి సోషలిజము అన్నది, బడుగు బలహీన వర్గాలు అన్న అన్ని నినాదాలు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి నినాదం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇక సెన్సస్ పట్టింది, ఇప్పుడు కుల గణన అనేది బీసీలకు పట్టింది. ఇప్పుడు చూసినాం కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత సిస్టమేటిక్గా చేసింది ఆ కులగణన కూడా, అంత తప్పుల తడక. దానికి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీ. అంటే ఓడగొడితే తిరస్కరిస్తే ఇప్పుడు కులగణన గుర్తుకొచ్చింది, ఇప్పుడు బడుగు బలైన వర్గాలు గుర్తుకొస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ఏంటంటే బీసీలు గుర్తుకు రాలేదు. మనకు తెలుసు కదా, మన చరిత్ర చూసిన వాళ్ళం భారతదేశంలో. మేము డిగ్రీ చేసేటప్పుడు ఉత్తర భారతదేశంలో ముఖ్యమంత్రులు ఎవరు అని అంటే తివారీలు, త్రిపాఠీలు, బహుగుణలు, మిశ్రాలు, మొత్తం వీళ్ళ పేర్లే. భట్టాచార్యులు, బెనర్జీలు, ముఖర్జీలు, మొత్తం ఏ రాష్ట్రంలో ఏ ప్రముఖమైన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పలు తెప్పలుగా అంతా వాళ్ళే ముఖ్యమంత్రులు మొత్తం. అసలు నార్త్ ఇండియాలో ఎవరు ఓబీసీలు ముఖ్యమంత్రి అయినరు? అసలు ఎస్సీలు కూడా ఎవరు ముఖ్యమంత్రులు అయ్యారు? ఎవరు లేరు. ఎప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ అంటే లోహియా సిద్ధాంతం, ఏదైతే రామ్ మనోహర్ లోహియా సోషలిస్ట్ పార్టీ పెట్టడం జరిగిందో ఆ పార్టీ వచ్చిన తర్వాత, జనతా పార్టీ రూపంలో 3-4 పార్టీలు కలిసిన తర్వాత, అప్పుడు కాంగ్రెస్ మీద ఓడించిన తర్వాత జనతా పార్టీ ఆవిర్భవించినప్పుడు అప్పుడు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్, కర్పూరి ఠాకూరు, ఇంకా అనేక మంది నాన్ బ్రాహ్మణ్స్ ఉన్నటువంటి జాట్లు, బన్సీలాలు, దేవిలాలు, ఇలాంటి పేర్లు ఎప్పుడు 1976 తర్వాత కదా మనకు వచ్చినాయి. అంటే అప్పటిదాకా మొత్తం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతులు ఎక్కువ శాతం వాళ్ళే, ప్రధానమంత్రులు వాళ్ళే, మొత్తం రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళే. జగన్నాథ మిశ్రా అయితే బీహార్లో 3 సార్లు 4 సార్లు, త్రిపాఠి 2 సార్లు 3 సార్లు, ఏది కమలాపతి త్రిపాఠి అని ఉండే, తివారీలు, శుక్లాలు. సౌత్ ఇండియా నుండి నాన్ బ్రాహ్మణ్స్ వచ్చారు. సౌత్ ఇండియా నుంచి ఒక తమిళనాడు మొదటి నుంచి ఉంది కాబట్టి అన్నాదురై నాన్ బ్రాహ్మణే కాబట్టి, తర్వాత ఈయన కరుణానిధి నాన్ బ్రాహ్మణే, బీసీలే వీళ్ళంతా కూడా. కాకపోతే కర్ణాటకలో ఒక 3-4 గెలిచారు. దేవరాజ్ అర్స్ అని అప్పుడు చాలా పవర్ఫుల్ లీడర్, ఆయన 2 సార్లు అయింది. అది చిన్న కులం అసలు బీసీలలో. ఆ తర్వాత వీరప్ప మొయిలి వీళ్ళంతా ఒక బంగారప్ప, ఏది అక్కడ ఈడిగ కులస్తులు అంటారు గౌడులు, వాళ్ళంతా గెలిచారు. 4-5 గెలిచారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ మూవ్మెంట్ కూడా చాలా వరకు కేరళలో చాలా కాలము అంత నాయర్స్ను వీళ్ళని వాళ్ళనే పెట్టడం జరిగింది. గౌరీ అమ్మ అని ఒక ఆమె అందులో ఉండి తిరుగుబాటు చేసింది. ఫస్ట్ మా యజవా కమ్యూనిటీ 25% ఉన్నారు కేరళ జనాభాలో, మాకెందుకు ఈరని తిరుగుబాటు చేస్తే ఆమెను సస్పెండ్ చేసి ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె లోకల్గా ఒక చిన్న పార్టీ పెట్టుకుంది. కానీ గత్యంతరం లేక ఆమెనైతే తొలగించారు. కానీ ఆ వాదం బలపడి ఇక గెలవాలి అని అంటే వీళ్ళ ఓట్లు కావాలి కాబట్టి ఇక అప్పుడు తర్వాత అచ్యుత్యామీనన్ను పెట్టింది. ఏది గౌడ కమ్యూనిటీ, కమ్యూనిస్ట్ పార్టీ కూడా లొంగి వచ్చింది గెలవటం కోసం. అచ్యుత్యమీనన్ 2 సార్లు ముఖ్యమంత్రి, తర్వాత విజయన్ కూడా ఇప్పుడు యజవా కమ్యూనిటీనే, కళ్ళు గీసే కులానికి సంబంధించిన వాడు. అంటే కమ్యూనిస్ట్ మూవ్మెంట్ నుంచి అయినా కానీ అక్కడ ఒక 3-4 సార్లు బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే తమిళనాడులో బీసీలు అయ్యారు, కర్ణాటకలో అయ్యారు, అదేవిధంగా కేరళలో అయ్యారు. ఆ దురదృష్టం ఏంటంటే జాడ్యం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు దిక్కులేదు బీసీలలో నుంచి. దామోదరం సంజయ్ అయితే ఒకసారి ఆయన 1.5 year కూడా కాలేదు, వెంటబడి అవమానం చేసి ఆయనను పంపించిన దాకా వాళ్ళు వెనకకు పోలేదు ఇక్కడ ఉన్నటువంటి వర్గాలు. కాబట్టి సౌత్ ఇండియాలో అయ్యిండ్రు కానీ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లో మళ్ళీ వీళ్ళు జరిగింది. కామరాజ్ నాడార్ తమిళనాడులో అద్భుతమైనటువంటి పరిపాలన. తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో అసలు ఏమి లేవు. నార్త్ ఇండియాలో వచ్చేసి ఎట్లా మార్చాలంటారు ఇప్పుడు రావాల్సింది. ఎందుకనంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బహుజనులంతా కూడా అడిక్షన్ అయ్యి ఉన్నారు బాగా. ఇదేం అలవాటు. మిగతా రాష్ట్రాల్లో నేను ఇన్ని రాష్ట్రాలు కాంశీరామ్ గారు వెంబడి తిరిగి దేశమంతా తిరిగాను, కానీ ఈడ ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీగా ఉంటే వాడు చచ్చిపోయేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ అనే ఆలోచన ఎందుకో బలంగా ఉంది. ఒకసారి నేను కాంగ్రెస్ పార్టీ ఓటర్ అనుకుంటే చచ్చిపోయేందాకా కాంగ్రెస్ పార్టీ ఓటరే. అంటే అడిక్షన్. ఒకసారి బీఆర్ఎస్ కు ఓటర్గా తయారైందంటే వాడు 20 సంవత్సరాల దాకా వదులుతలేడు. ఒకసారి ఇంకో కొత్త పార్టీ వస్తే అడిక్ట్ అయితే పోతలేరు.
ఈ అడిక్షన్, ఈ ప్రభావాలు, బర్రె గొర్రె ఇండ్ల స్థలాలు, స్కాలర్షిప్లు, హాస్టళ్ళు, ఈ బెగ్గింగ్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ. అంటే ఏంది, మేము స్వతంత్రంగా ఉండాలి, మాకు మంచి చేసే పార్టీ ఏది వచ్చినా ఓటేయాలి, కానీ మంచి చేయని పార్టీని ఎట్లా ఓటేయాలి అని అనుకోవట్లే. అంటే ప్రభావాలకు గురి అవుతున్నాడు. అంటే ఎవడన్నా తెచ్చి పెట్టాలి, మేము కూర్చోవాలి, తినాలి, అంటే వీడు సొంతంగా ఓట్లను సంపాదించుకోవాలి, మన కులాలను ఆర్గనైజ్ చేసుకోవాలి, ఓట్లు వేయించుకోవాలి, వాళ్ళని ప్రభావితం చేసుకోవాలి. మాలలు ఇంతమంది ఉన్నారు, మాదిగలు ఇంతమంది ఉన్నారు, బీసీలు ఇంతమంది ఉన్నారని మన దాంట్లో ఉన్న నాయకులంతా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని లిబరేట్ చేసుకోవాలి. కానీ నాయకులు కూడా నాయకులే పోయి ఇక ఆడుకోవడానికి అలవాటు పడి వాళ్ళ చుట్టూ తిరుగుతూ పోతున్నారు. ఇక ప్రజలు కూడా వాళ్ళకి అదే ఆడుకునే స్వభావమే మొదలైంది. అందుకని ఇప్పుడు ఓటు హక్కు మాకు ఎన్ని ఇస్తారు, 2000, 3000 బిర్యానీ అనే మైకంలో ఉన్నారు. అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఈ మైకం పోలే. ఉత్తర భారతదేశం వదిలిపోయింది మైకం నుంచి, మిగతా రాష్ట్రాలు కూడా సౌత్ ఇండియా నుంచి వదిలిపోయినాయి. ఇప్పుడు కర్ణాటకలో కూడా బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు సిద్ధిరామయ్య, కానీ ఇక్కడ వదిలిపోలేదు. కాబట్టి ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఏంటిది అని అంటే, ఇప్పుడు కాంశీరామ్ గారి ద్వారా మనం తయారైన వాళ్ళము, ఇతర బీసీ ఎస్సీలు అందరం కూడా మన ప్రజలకు ఉన్నటువంటి డైవర్టెడ్ మైండ్ ఏదైతుందో, బానిస మనస్తత్వం ఏదైతుందో, అగ్రకులాలే తెచ్చిస్తారు, ఏది ఇచ్చినా వాళ్ళు ఇవ్వాల్సిందే, వాళ్ళు ఇచ్చేంత వరకు మనం ఆగాల్సిందే, వాళ్ళు ఇవ్వకపోతే మనం సొంతంగా గెలవలేము, మనం చేతగాని వాళ్ళము, మనం అంతా కూడా వెయిట్ చేయాల్సిందే అనే ధోరణి ఈ ఓటర్స్లలో, ఈ బహుజన ఓటర్లలో ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని మార్చడం కోసం మనం కంకణం కట్టుకొని ప్రజలలోకి వెళితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆలస్యమైంది. మన ఒక గట్టి టీము, గట్టి నాయకత్వం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న నాయకత్వం బయలుదేరితే అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా సార్. జై భీమ్. మీ సుదీర్ఘంగా మీ ఐడియాస్ పంచుకున్నందుకు మీకు జై భీమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి, మీరు చూశారు కదా మన బహుజన సిద్ధాంతకర్త నారగోని విజయ నారగోని గారు అద్భుతంగా, అంటే భారత రాజ్యాంగం 1935 యాక్ట్లో ఎట్లా ఉండేది, తర్వాత 1947 యాక్ట్లో ఏమైంది, ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎట్లా అధికారంలోకి రావాలి, ఆత్మగౌరవంతో ఎట్లా ఉండాలని అనేక అంశాల మీద మనకు సవివరంగా వివరించినాను. మరొకసారి వారికి మన D6 తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.